జరగదు. పార్లమెంట్ భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మేము అన్ని వ్యవస్థల్ని గౌరవిస్తాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. మిమ్మల్ని సుప్రీంకోర్టు మీరు మాట్లాడింది కరెక్ట్ కాదంటే మీ చెల్లె సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరు మా అన్నని అడిగేందుకంటది. అంటే కోర్టుల్ని గౌరవించారు, ఎలక్షన్ కమిషన్ని గౌరవించారు, స్పీకర్ని గౌరవించారు, పార్లమెంటరీ ప్రజా సాంప్రదాయాన్ని ఈ దేశాన్ని 55 సంవత్సరాలు పాలించిన మీరు గౌరవించారు. ఇది మీ నాయకుని ఆలోచన, మీకు తెలిసినటువంటి విధానం. అందుకని నకల్ మారనేకే లేవి అకల్ రాయనా అని చెప్తారు. ఆయన ఎవరో సెఫాలజిస్ట్ ఒక పేపర్లో రాస్తే ఆర్టికల్, దాన్ని పట్టుకొని 52% ఓట్లు చోరీ అయినాయి. నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారు సూటిగా, ఈ దేశంలో ఏ ఒక్క పార్లమెంట్లోనన్నా 52% కొత్తగా చేరిన 52% ఓట్ల డిలీషన్ జరిగిన ఐఎమ్ రెడీ టు క్విట్ ద పాలిటిక్స్. యూ ప్లీజ్ కమ్ అండ్ ప్రూవ్ అవుట్ ఆఫ్ 543 పార్లమెంట్స్ ఎక్కడైనా ప్రూవ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నాం. ఓటు చోరీ జరగలేదని చెప్పడానికి. కొన్ని చోట్ల అవకతవకలు జరిగిన మాట వాస్తవం. దొంగలు వచ్చి ఓట్లు వేసుకోవడానికి ఓటర్ లిస్టులో పేరు తెచ్చుకున్న మాట వాస్తవం. వాటిని సరిదిద్దడానికే ఎస్ఐఆర్ తీసుకొచ్చినాం. వెస్ట్ బెంగాల్ నుంచి ఇల్లీగల్గా బంగ్లాదేశ్ వాళ్ళు, మయన్మార్ వాళ్ళు, రోహింగ్యాలు ఈ దేశంలోకి వచ్చి బీహార్ ఎన్నికల ఫలితాలని, వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలని మార్చేందుకు దొంగ ఓట్లని ఓటర్ లిస్టులో చేర్చుకున్న సందర్భంలో తప్పకుండా ఎస్ఐఆర్ చేస్తాం. అది తెలంగాణలో కూడా చేస్తాం, ఈ దేశం అంతా చేస్తాం. దిస్ ఈజ్ అవర్ స్టాండ్. దొంగ ఓట్లు తీసేయాలి, ఒకరు 2 చోట్ల ఓటు వేయొద్దు, తప్పుడు విధానాలు అవలంబించకూడదు అనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన. మేము మంచి వైపు ఉన్నాం, మీరు దొంగల వైపు ఉన్నారు. ఈ దేశంలోకి ఇల్లీగల్గా చొరబడ్డల వైపు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వైపు భారతీయ జనతా పార్టీ నిలబడి ఉంది. అందుకని దయచేసి ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. చోర్ చోర్ అని అరుస్తున్న వాళ్ళే చోర్. చార్మినార్ కాడ మాట చెప్తారు, ఏక్ బాయికు దూసరా బాయి పైచాంతా అని. బీహార్లో ఒక దొంగ ఇంకో దొంగను గుర్తించుకున్నాడు. 2 దొంగలు కలిసి యాత్రలు చేస్తూ ఉన్నారు. ఇంతకు మించి కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వంలో సాధించేది, ముందుకు నడిచేది ఏం లేదని చెప్పి తెలియజేస్తూ, తెలంగాణ బీసీ బిడ్డలు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి ధర్నా చేసి బీసీ బిల్లు ఇస్తారా సస్తారా అని బీజేపీని అడిగిండు. మేము అవకాశం వచ్చిన ప్రతిసారి బీసీలకు అవకాశం ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి అగ్ర కులాలకి లేదా ఇతర కులాలకి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పడానికి తాజా ఉదాహరణే ఈ రోజు మీరు పెట్టినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిత్వం తప్ప ఇంకొకటి కాదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా మీరు ఆయనకు ఓటు వేసే అవకాశం ఉన్నదా? సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలు 100% మాకు భిన్నంగా ఉంటాయి. వాళ్ళు తూర్పు అయితే మేము పడమర, మేము ఉత్తరం అయితే వాళ్ళు దక్షిణం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి అభ్యర్థికి మద్దతు ఇచ్చడం అనేటువంటి సమస్య ఎట్టి పరిస్థితులలో ఉత్పన్నం కాదు. ఇప్పుడు నెత్తి కేటీఆర్ది కాదు, కత్తి కేటీఆర్ది కాదు, ఆయన ఏదైనా మాట్లాడతాడు. పెట్రోల్ మీద